నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ఈ ప్రెడిక్షన్స్ మనకి డిసెంబర్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. వృషభ రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృషభ రాశికి సంబంధించి మీరు చేస్తున్న జాబ్తో పాటు ఏదైనా చిన్న స్టార్టప్ బిజినెస్ లాగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కానివ్వండి, ఇంకా ఏదైనా పార్ట్ టైం జాబ్ లాగా కూడా చేస్తే నాకు వచ్చే ఆదాయం ఏదైతే ఉందో దానికి మించిన ఖర్చులు ఉండడం వల్ల నేను కొంచెం ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయడానికో లేకపోతే లైఫ్ని లీడ్ చేయడానికో కొంచెం ఫినాన్షియల్గా ఇబ్బందులు పడుతున్నాను, ఏదైనా స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఒక స్టెప్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీక్ చాలా అనుకూలంగా ఉండబోతుంది. దానికి సంబంధించిన ప్లాన్స్ వినడం కానివ్వండి, కొన్ని మీటింగ్స్ కి అటెండ్ అవ్వడం కానివ్వండి, కొందరితో కలిసి మీ ప్లాన్స్ చెప్పడం కానీ వాళ్ళ ప్లాన్స్ లో మీరు యాజ్ ఎ మీటింగ్ కి ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా వెళ్ళటం కానివ్వండి, వెళ్ళి ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. మీ ఇన్కమ్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకోవడానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకుని తగిన నిర్ణయం తీసుకునే ఛాన్స్ అయితే ఈ వీక్ లో కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. అలాగే కెరియర్ కి సంబంధించి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, లేకపోతే శాలరీ ఇంక్రిమెంట్ కావచ్చు, ఈ విషయాలకి సంబంధించి కెరియర్ గ్రోత్ కి సంబంధించి చూసుకుంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ కళ ఏదైతే ఉందో ఈ వీక్ లో దానికి సంబంధించి మంచి పాజిటివ్ శుభవార్త వినే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండబోతుంది. ఒకటే టైంలో మీరు అన్ని ప్లాన్స్ చేసుకోకండి. ట్రావెల్ చేయడం, అదే టైంలో మీకు ఇంటర్వ్యూస్ ఉండడం కానివ్వండి, ఒకదానికి లింక్ లేకుండా మాత్రం చేసేసుకోవచ్చులే మేనేజ్ అనుకునే విధంగా మాత్రం ప్రయాణాలు చేయకండి. ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అలాగే వర్క్ స్పేస్ లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయండి. ఇకపోతే బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. బిజినెస్ పరంగా కూడా మంచి రీచ్ ఉంటుంది. మీ బిజినెస్కి లాభాలు బాగుంటాయి, సేల్స్ బాగుంటాయి. ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా మంచి లాభాన్ని మీరు అందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా అకేషన్స్కి అటెండ్ అవటం కానివ్వండి, లేదా ఏదైనా తీర్థయాత్రలకి వెళ్ళటం కానివ్వండి, కుటుంబంలో జరిగే లేకపోతే ఏదైనా ఆధ్యాత్మికమైన కార్యక్రమాలకి అటెండ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంట్లో చిన్న చిన్న మరమ్మతులు కానివ్వండి, రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి, ఇంటీరియర్ డిజైన్స్ కి సంబంధించిన ప్లాన్స్ కానివ్వండి, ఏదైనా సరే ఈ వీక్ లో కొన్ని చేంజెస్ అయితే చేసే అవకాశం కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్.